వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడుగా కంది సర్పంచ్ చిన్న సాయి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన సర్పంచుల చైతన్య సదస్సులో జిల్లా వ్యాప్తంగా సర్పంచులు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికను ప్రకటించారు. अभी स्टार्ट हो रहा प्रोग्राम फिर नियम ఎన్నిక పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఉంటారు జిల్లా ఉపాధ్యక్షులు గ్రామాలలో సర్పంచులు దాదాపు రాష్ట్రంలో 12,733 సర్పంచులు మరి వివిధ సమస్యలపైన సర్పంచ్ ఎన్నుకున్న సమస్యలపైన పోరాటం చేస్తూ ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సంఘాన్ని నడుపుతూ మా యొక్క సర్పంచ్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారాలకు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవడం జరిగింది. గతంలో సర్పంచ్ అంటే అసలు ఏంటి సర్పంచ్ విషయంలో వస్తే నిధులు వచ్చేవి కావు, నిధులు అప్పచెప్పేటోళ్ళు కాదు. తర్వాత ఆ యొక్క సర్పంచ్ అనేది చెక్ పవర్ కూడా లేకుండే. 1996లో సర్పంచ్ల సంఘం ఏర్పడిన తర్వాత సర్పంచ్ యొక్క చెక్ పవర్ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గౌరవేతనం కూడా సాధించుకోవడం జరిగింది. 73-74 ఇబ్బందులై చాలా మంది సర్పంచ్ ఇబ్బంది పడడం జరిగింది. ఆ సమయంలోనే మరి ఆ జైన్ కోరుతోనే సర్పంచ్ ఉప సర్పంచ్ పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఆ పోరాటం చేయడం జరుగుతుంది. ఆ టైంలో సమస్యల పైన 13 సర్పంచులు పుస్తకాలన్నీ 5 లక్షల నుంచి 50 లక్షల వరకు బాధ్యం చేసి పనులు చెప్పడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వంలో చాలా మంది సర్పంచుల బిల్లులు ఇవ్వలే. వాళ్ళ సమాజంగా పథకాలు ఉన్నప్పటికీ కూడా కానీ సర్పంచ్ ఒత్తిడి తెచ్చి పేద సర్పంచులు పని చేసినప్పటికీ బిల్లు రాక 13 సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముందుగా ఇక్కడ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భూమయ్య యాదవ్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సంఘం సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణం కీర్తి రామకృష్ణ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అవినాష్ కుమార్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చివరి వెంకటరెడ్డి గారికి ముందుగా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రెసిడెంట్గా నన్ను, అలాగే మన అన్నని ఆశ్రయ గారు కూడా ఉప అధ్యక్షులుగా ఈరోజు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇవన్నీ ఉన్నాయంటే మీ అందరి ఆశీస్సులు ఎప్పటి కూడా ఎవరిని మర్చిపోలేను. ఈరోజు ఏం చేసినా ఇప్పుడు అలాగే ప్రతి గ్రామంలో చేసిన సర్పంచ్ గారికి కూడా చిత్రప గ్రామ సర్పంచ్ శ్రీశైలం గారికి, అలాగే అల్లూరు సర్పంచ్ శివ గారికి, తొప్పండ సర్పంచ్ వెంకన్న గారికి, ప్రతి ఒక్క సర్పంచ్ ఇప్పుడు కళ్యాణం నుంచి వచ్చిన ఉప సర్పంచ్ నాగరాజ్ గారికి, మీ అందరికీ ఇంకా ఎవరెవరు ఇక్కడ వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరి సమస్య ఏమున్నా సరే జిల్లాలో ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరికి తీసుకొచ్చిన ఏ సమస్య అయితే మీ సమస్య అవుతుందో ఆ సమస్య నా సమస్యగా భావించి
రాష్ట్రంలో మంత్రి గారు కానీ సీఎం సార్ దగ్గర కానీ కూడా మీ అందరూ ఆశీర్వదించుకొని నేను తీసుకెళ్తా. మీ ఊరు ఏదైతే ఊరు ఉంటుందో ఆ ఊరు నా ఊరుగా భావించి ప్రతి ఒక్క సర్పంచ్ నేను అండగా ఉండడానికి అందరికీ మాటిస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. శ్రీరామాన్ని నింపుతున్నందుకు ఏకగ్రీవ ఉపాధ్యక్షుడికి అందజేసినందుకు ఈ సభాధ్యక్షులందరికీ సర్పంచులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.